హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ ఆదర్ప శుభవార్త. రైతులకు రుణమాఫీ డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి, ఏ నెలలో పడుతున్నాయి, మరి ఎవరెవరికి లక్ష పైన 2 లక్షల, మరి 2 లక్షల రూపాయలు ఎప్పుడు పడుతున్నాయంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఏ సంవత్సరంలో నుంచి ఉన్న వాళ్ళకి మరి రెండు లక్ష మా రుణాలు చేసిన వాళ్ళకి మాఫీ చేస్తారు. మరి క్రాప్ లోన్స్ తీసుకున్న వాళ్ళకి, ల్యాండ్ రుణాలు తీసుకున్న వారికి మరి ఎవరెవరికి మాఫీ చేస్తున్నారో తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న లైక్ తోనే వీడియో ఇన్ఫర్మేషన్ అనేది అందరి ముందరికి చూపిస్తుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, డిస్లైక్ పైన ఐకార్డ్స్లో ఎండ్ స్క్రీన్స్లో లేటెస్ట్ స్కీమ్స్ వీడియోస్ అయితే వేసాను చూడండి. కింద ఆల్ బటన్ సింబల్, గంట సింబల్ నొక్కితే నేను వేసిన నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. లైట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో రాష్ట్ర రైతులందరికీ అయితే ఇక రుణమాఫీ డబ్బులు అయితే 2018 లోపు ఎవరైతే తీసుకున్నారో, ఇక 2018, 17, 16 లోపు ఎవరైతే తీసుకున్నారో లక్ష పైన 2 లక్షలు వేరు బ్యాంకుల్లో 2 లక్షలు ఉన్నా, అలాగే భార్యాభర్తలు ఇద్దరి పేరు మీద ఉన్నా, అలాగే ల్యాండ్ పేపర్స్ తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలైనా, అలాగే మీరు ప్రతి ఒక్కరికి కూడా క్రాప్ లోన్ తీసుకున్నా, అలాగే మీరు ప్రతి ఒక్కరికి కూడా ఈ జనవరి మొదటి వారంలో ప్రతి ఒక్కరికైతే ఈ 2 లక్షల రూపాయలు అయితే మాఫీ చేస్తామనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. చాలా కోట్ల నిధులు అయితే విడుదలైతే చేశారు. ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక అదృపై శుభార్థం చెప్పుకోవాలి. అలాగే పట్టా పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ అనేది మీరు రన్నింగ్లో ఉంటేనే మీకు అయితే వస్తుందండి, లేకపోతే రావు. చాలామందికి రుణమాఫీ డబ్బులు పడకపోవడం కారణాలు కూడా ఇవి సబ్మిట్ చేయకపోవడమే. వెంటనే మీరు సబ్మిట్ చేయండి. అలాగే ఈకేవైసీ అయితే మీ సెంటర్లో 15-20 రూపాయలు పెడితే చేస్తారు. ఏం లేదు, ఆధార్ కార్డ్ ఐడి అనమాట ఎంటర్ చేసుకోవడమే, అప్డేట్ చేసుకోవడము. కొత్తగా ఏమైనా మార్పులు చేర్పులు వచ్చినా కూడా ఒక ఫోన్ నెంబర్ కానీ, ఒక ఇంటి నెంబర్ కానీ, ఒక పేరు కానీ ఏమైనా మార్పులు వస్తాయి కదండి, వెంటనే మీరు ఆధార్ కార్డ్ ఐడి ఎంటర్ చేసుకోండి. మీ సేవలో 15-20 రూపాయలు చేస్తారు. అలాగే ఫ్రీ సెంటర్లో కూడా చేస్తారు. అలాగే ఫోన్ నెంబర్ ఆధార్ కార్డ్ లింక్ చేసుకుని, ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి. చూసారు కండి, లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను, పోస్ట్ చేస్తాను. ఒక చిన్న లైక్ చేయండి. ఒక చిన్న లైక్ వల్ల అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది అందరూ ముందరికెళ్ళి చూపిస్తుంది, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనమాట. ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.